ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలి అంటే సుకుమార్ గారి దగ్గర పనిచేయాలి. ఆయన దగ్గర వచ్చినంత మంది డైరెక్టర్లు ఇంకే డైరెక్టర్ దగ్గర నుంచి రాలేదు. ఈయన దగ్గర రావడానికి రీజన్ ఏంటి, అండ్ రాజమౌళి గారి దగ్గర నుంచి అంత ఎక్కువ మంది డైరెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? నేను సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తే ఆయన రాజమౌళి గారి దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ నుంచి వచ్చాను కాబట్టి కామెడీ ఇది తీసుకున్నాను, నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని. బట్ దీని తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చారన్న విషయం మర్చిపోతాను. రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ లాగా నేను అనుకున్న స్టోరీస్ ఏంటంటే ఇండియాలో రాలేదు అట్లాంటి కాన్సెప్ట్. బట్ ఎక్కడ ఒక పెద్ద హీరోకి చెప్దాము, మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, ట్రై చేద్దాము. పెద్ద హీరోకి చెప్పేంత పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు మనకేంటంటే. సో వై రాజ్ తరుణ్ అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత 1 year పట్టింది. ఈ స్టార్ట్ అవ్వకముందు స్ట్రగుల్ ఒక స్టేజ్లో ఎలా అంటే మనం మీద నమ్మకం లేదు అన్నప్పుడు మనమే సొంతంగా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ అభినయ్ కృష్ణ. ఒక యాక్టర్ అభిగా తన కెరియర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి జబర్దస్త్ అభి, అక్కడి నుంచి మధ్యలో యాంకర్ అభి, మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్ అభిగా చిరంజీవి అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఇది ఓటీటీ ఆహాలు రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ నాకైతే చాలా బాగా నచ్చి నేను నైటే ఫోన్ చేసి ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనమాట. సో ఈ సినిమా గురించి అండ్ అభి అన్న గురించి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నా. హాయ్ ధనుష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు. నాకు నిన్న నువ్వు ట్రైలర్ పంపించంగానే సరే చాలా జీరో ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ చేసి చూసాను. మధ్యలో ఒక గ్లిమ్స్, తర్వాత ఒక మీరు ఏదో షోకి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు చూసా. ఓకే ఈ క్యాస్టింగ్ ఉంది, ఓకే సినిమా పరిస్థితి ఏంటని అనుకున్నా కానీ వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత టీఎమ్మ ఇంత మంచి సినిమా చేశాడు అంటే ఎంటర్టైనింగ్ అంత త్రూ అవుట్. నాకు నేను చెప్పినట్టు నాకు కొన్ని సినిమా ట్రైలర్స్ బోర్ కొట్టేస్తాయి. కొన్ని సినిమా ట్రైలర్స్ చిన్న సినిమా ఎక్కువ రోజులు షూట్ చేసిన సినిమాలు ఎలా ఉంటాయంటే డిలే వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. కానీ ఇందులో కాన్సెప్ట్ ఉంది, ప్లస్ దాన్ని ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని అయితే అనిపించింది నాకు. థ్యాంక్ యూ ధనుష్. నాకు ఎందుకంటే నార్మల్ వేరే కామన్ ఆడియన్స్ కంటే మీరు ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారు. అంటే యాక్టర్స్తో ఇంటర్వ్యూస్ చేయడానికో లేకపోతే మీకు వచ్చే యూనో మూవీ థియేటర్స్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ వల్లను మ్యాక్సిమం సినిమాలు చూస్తూ ఉంటారు. దాని గురించి ఒక అవగాహన ఉంటుంది, ఒక రివ్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్గా సినిమా ట్రైలర్ బాగుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడే ఎక్సైట్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ మీరు నన్ను పిలవడం నాకు ఇది సినిమా ప్రమోషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదే నేను ఎప్పుడు స్టార్టింగ్ కూడా పోస్టర్ అప్పుడు ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు అసలు. కేవలం ట్రైలర్ ఒకటి నాకు ఓకే సినిమా బాగుంటుంది, మరి వరస్ట్ సినిమా అయితే అవ్వదు ఎండ్ ఆఫ్ ద డే అయితే అనిపించింది. డెఫినెట్గా ప్లస్ నాకు బిఫోర్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా స్టార్ట్ చేశారు అని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ థింగ్ నుంచి అంటే వెబ్ సిరీస్ అనగానే కొంత ల్యాగో ఇంకోటి కొన్ని యాడ్ చేయడమో ఎపిసోడ్కి తగ్గట్టు కొంచెం దీన్ని లాగడం ఏదో చేస్తారు కదా, దీన్ని ట్రిమ్ చేసింది ఎలాగా అండ్ సినిమాలా ఎలా క్రియేట్ చేశారు? మనకు యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆహాలో అప్రూవ్ అయినప్పుడు దీన్ని ఒక వెబ్ సిరీస్ లాగా చేద్దాము, ఒక 5-6 ఎపిసోడ్స్ లాగా అని చెప్పి అనుకున్నాం. ఒక 5-6 ఎపిసోడ్స్ లాగా చేద్దామని అనుకున్నాము. కానీ ఓవరాల్ ఫుటేజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే అరే ఇది సినిమా లాగా బాగుంది కదా, మళ్ళీ వెబ్ సిరీస్ లాగా బ్రేక్ డౌన్ చేసే కంటే ఒక మూవీ లాగా ప్రాపర్ మూవీ లాగానే బాగుంది అని అన్నప్పుడు మళ్ళీ కూర్చొని ఇంకా ఎడిటింగ్లో ట్రిమ్మింగ్ చేసుకుంటూ అంటే షూట్ చేస్తున్నప్పుడు మనం ఆ లెంత్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు దీంట్లో లింక్స్ కట్ కాకుండా కనెక్షన్ మిస్ అవ్వకుండా ట్రిమ్ చేసుకుంటూ కూర్చోవడం అనేది పెద్ద టాస్క్. సో దానికోసం మనకు ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకొని స్టార్ట్ చేసాము, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. ఈ గ్యాప్లో వెబ్ సిరీస్ కాస్త సినిమాగా అయ్యి అంత ప్రాసెస్ జరిగేసరికి కొంచెం టైం పట్టింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మనకి. ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో అలాంటి ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ క్వాలిటీ కూడా అలాగే చేసుకుంటూ వచ్చాము. అండ్ మీకు వచ్చిన ఏదైతే ఫీల్ ఉందో సినిమా ట్రైలర్ చూసి బాగుంది అనిపించినట్టు ఆడియన్స్ కూడా అదే మాట చెప్పేస్తే ఇంకా హ్యాపీ. అంటే వెబ్ సిరీస్ అనగానే ఎవ్రీ ఎపిసోడ్ ఒక 15 to 20 minutes, దానికి ఒక సస్పెన్స్, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసరికి ఒక హై, మళ్ళీ ఒక సస్పెన్స్, ఇట్లా రాసుకుంటారు కదా. రాసుకునేటప్పుడు సినిమా అనగానే స్టార్టింగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవి ఉంటాయి కదా.
ఈ సస్పెన్స్ని ఈ వెబ్ సిరీస్ని దీన్ని ఎట్లా మౌల్డ్ చేశారని నాకు అర్థం కాలేదు. దీంట్లో మళ్ళీ ఏమన్నా హైస్ లోస్ పెట్టారా? లేదు, యాక్చువల్గా మీరు అన్నట్టు కరెక్ట్. ఒక క్లిఫ్ హ్యాంగర్ స్టన్నర్ ఉండాలి, ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఒక స్టన్నర్ ఉండాలి, స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అయ్యి క్రెడిట్స్ పడి మళ్ళీ షోలోకి వెళ్ళాలి. సో ఇదంతా ఉంటుంది కదా. మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సినిమా అన్నట్టుగానే అనుకున్నాం. బట్ ఎప్పుడైతే ఇది వెబ్ సిరీస్గా కన్ఫర్మ్ చేసుకొని మనం షూట్ స్టార్ట్ చేసామో దానికి తగ్గట్టుకు మళ్ళీ లెంత్ పెంచుకొని మిగతా సీన్స్ యాడ్ చేసుకున్నాము. బట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే వచ్చామో స్టన్నర్స్ ఏవి మిస్ చేయకుండా మనకేంటంటే 20 minutes రూల్ ఒకటి ఉంటుంది. 20 minutes తర్వాత ఒక బ్యాంగ్ పడితే బాగుంటుంది. సో అదాన్ని మనం దీంట్లోకి అప్లై చేసుకొని త్రీ యాక్ట్ స్ట్రక్చర్లోనే ఆ స్టన్నర్స్ అన్నీ వస్తూ ట్విస్ట్లు ఉండేలాగా ప్లాన్ చేసుకొని సినిమాని మొత్తం కంప్లీట్గా అన్ని ఎలిమెంట్స్ పెట్టుకొనే వెబ్ సిరీస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని సినిమాలో పెట్టుకున్నాం. కొన్ని ఎక్కడైతే మనకు లెంత్ అవసరం ఉందని వెబ్ సిరీస్లో చేసుకున్నామో దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద వెబ్ సిరీస్, సినిమాలో అవి లేకున్నా కూడా పర్లేదు అనేలాగా తీసేసుకుంటూ వచ్చేసాం. సో అలా చేయడం వల్ల ఇంట్రెస్టింగ్గా వచ్చింది సినిమా. సో కొంచెం టఫ్ అయింది బట్ చేయగలిగాం. దాంట్లో కాన్సెప్ట్ అనగానే కాన్సెప్ట్ రివీల్ చేస్తారు ట్రైలర్లోనే. సో సేమ్ కాన్సెప్ట్ని అటు సీరియస్ టోన్లో చెప్పొచ్చు, ఇటు కామెడీ టోన్లో చెప్పొచ్చు. సో కామెడీ యాంగిలే ఎందుకు ఎంచుకున్నారు? నేను ఫస్ట్ అనుకున్నప్పుడు యాక్చువల్గా ఇది ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్తాను. ఫస్ట్ నేను ఒకసారి మన మల్లెమాల ముందు నుంచి కారులో వస్తున్నప్పుడు అవతల రోడ్లో ఒక అంబులెన్స్ వెళ్తుంది. చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. అయ్యో పాపం ఎవరున్నారో పేషెంట్, ఏంటో పరిస్థితి అని దండం పెట్టుకున్న తర్వాత మనిషికి లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలిస్తే కూడా బాగుండు కదా, ఏమన్నా మిస్ అయిపోయినాయి ఉంటే చేయాలనుకునే చేస్తే బాగుంటుంది అన్న థాట్ మైండ్లో తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ముందర చూస్తే మనకు స్పీడోమీటర్ కనిపిస్తుంది. అక్కడ నంబర్స్ ఉంటాయి కదా, 70, 80, 90, 100 స్పీడ్ మనది. ఏజ్ కూడా ఇలాగే తెలిస్తే బాగుండు కదా అన్న థాట్తో స్టార్ట్ అయింది సినిమా. సో దాన్ని తీసుకొని ఓకే ఒక మనిషికి ఏజ్ ఇలా తెలియగలిగితే దాంతో ఏం చేయొచ్చు అనేది ఒక సీరియస్గా తీసుకొని చేస్తే బాగుంటుందా. ఎందుకంటే చాలా మటుకు మూవీస్ ఇప్పుడు యమలీల కావచ్చు, యమదొంగ అలాంటి కొన్ని రిలేటెడ్ మూవీస్లో అదొక ఆప్షన్ ఉంది. కానీ నేను జబర్దస్త్ నుంచి వచ్చాను. డెఫినెట్గా ఆడియన్స్ ఫన్ ఉంటేనే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో స్టోరీ సీరియస్, ఆల్రెడీ డెత్ అంటేనే సీరియస్. సో దాన్ని తీసుకొని సీరియస్ మోడ్లో వెళ్ళడం కంటే ఎంటర్టైనింగ్గా తీసుకొని వెళ్తే బాగుంటుంది. అట్లా అని చెప్పేసి మనం ఎక్కడ దాన్ని గేలి చేయడం కానీ లేకపోతే డెత్ గురించి మనం అవహేళన చేసినట్టు ఎక్కడ లేదు. చాలా నీట్గా ఎంటర్టైనింగ్గా ఉంటూనే తీసుకెళ్ళాము. సో ఐ థింక్ వీ కుడ్ అచీవ్ దట్. సో వై రాజ్ తరుణ్ బికాస్ ఆఫ్ హిస్ ఎనర్జీ. మనకి ఇలాంటి స్టోరీస్లో మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కావాలి. ఎందుకంటే స్టోరీ రాసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు కూడా ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ కామెడీ టైమింగ్తో పాటు కొంచెం అరే పాపం అనిపించే అబ్బాయిలాగా ఉండాలి. సో ఆ బ్యాచ్లో యంగ్స్టర్స్ బ్యాచ్లో చూసుకుంటే రాజ్ తరుణ్ యాప్ట్. మనం సినిమా చూపిస్తాం మామ ఇవన్నీ చూసుకున్నాం కదా. సో ఆయన అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసి వీ స్పోక్ టు రాజ్ తరుణ్. ఆయనకు నచ్చి ఇమ్మీడియట్గా ఓకే చెప్పి ఇమ్మీడియట్గా మనం అంతా రెడీ అయిపోయి వాళ్ళతో డిస్కస్ చేసుకొని స్టార్ట్. బట్ ఎక్కడ ఒక పెద్ద హీరోకి చెప్దాము, మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, ట్రై చేద్దాము. పెద్ద హీరోకి చెప్పేంత పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు ధనుష్. మనకేంటంటే నేను వేరే పెద్ద సబ్జెక్ట్స్ రాసుకునే ఉన్నాయి పెద్ద హీరోల కోసం. కానీ ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక మనం మినిమం బడ్జెట్ దాంట్లో ఒక మంచి కాన్సెప్ట్ అన్నప్పుడు నేను ఈ స్టోరీ చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ అనేది దృష్టిలో పెట్టుకొని చేస్తామనేది ఒక అయితే, ఈ స్టోరీ మనం అంతకుముందు డిస్కస్ చేసుకుంటాం. సూపర్ హీరో స్టోరీ అనుకోండి, ఆ జంప్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అలా అయితే కొంచెం పెద్ద హీరోకి వెళ్తే బాగుంటుంది. మనకు ఒక ఎంటర్టైనింగ్ దాంట్లోనే వెళ్తున్నాం కదా, దాంతో పెద్ద హీరోకి ఎందుకు వెళ్ళడం. మనకు రాజ్ తరుణ్ ఈజ్ ఆల్సో సూపర్ పర్ఫార్మర్ కాబట్టి ఎనర్జీ పర్ఫార్మెన్స్తో తీసుకెళ్దామని చెప్పి రాజ్ తరుణ్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో బట్ ఏమైనా రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇష్యూస్ కానీ ఇవంతా ఈ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనే పాయింట్ ఎప్పుడన్నా ఆలోచించారా? రీసెంట్ రాజ్ తరుణ్ ఇష్యూస్ యాక్చువల్గా మనం ఎప్పుడైతే సినిమా డిస్కషన్ జరిగి రాజ్ తరుణ్ సైనింగ్ అంతా అయిపోయే వరకు అసలు ఏం ప్రాబ్లం లేకుండింది. కానీ షూట్కి వెళ్ళే గ్యాప్లో ఇష్యూ అయింది. హీ వాజ్ టోటల్లీ ఇన్ దట్ ప్రాబ్లమ్స్. కానీ మనకెక్కడ షూట్కి డిలే కాకుండా ఆయనకు బయట చాలా మెంటల్ టెన్షన్స్ అవన్నీ పెట్టుకొని ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ 102 ఫీవర్తో వచ్చాడు షూట్కి. వణుకుపోతున్నాడు లిటరల్గా, ఇట్లా షివరింగ్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ ఫీవర్లో ఉన్నాడు, ఇట్లా చేయి పెడితే వేడికి కాలుతుంది. కానీ
అలా క్యారవాన్లోకి వెళ్తున్నాడు, ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ వచ్చి షార్ట్ చేస్తున్నాడు. ఏదైనా కూడా ఆయన పర్సనల్ లైఫ్ ఇక్కడ మనకి ఇంపాక్ట్ పడకుండా చూసుకున్నాడు ఆ విషయంలో మాత్రం. అదోకే, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ సినిమా కూడా థియేటర్స్కి వచ్చి సినిమా చూసిన జనాలు ఇదివరకు రాజ్ తరుణ్ సినిమాలంటే థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళు జనాలు. ఈ లాస్ట్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టడం, మనోడు సినిమా రిలీజ్ చేయడం, ఆ సినిమా అనుకున్నంత ఇదివరకు రాజ్ తరుణ్ ఓపెనింగ్స్ అంతా కూడా రాలేదనేది ఒక టాక్ అయితే ఉంది. అంటే మన ఫస్ట్ సినిమా కదా, లేదు అట్లా అది పర్సనల్ లైఫ్. సో ఆడియన్స్ డెఫినెట్గా ఇలాంటివి కన్సిడర్ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు. బట్ నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్ బాగుండి యాక్టర్ బాగున్నప్పుడు, ఇప్పుడు సంజయ్ దత్ జైలుకి వెళ్ళి వచ్చాడు, తర్వాత ఖల్నాయక్ సినిమా బయటకు వచ్చింది, సినిమా హిట్ అయింది. సో కాన్సెప్ట్ బాగుండి, స్టోరీ బాగుండి, పర్ఫార్మెన్స్ బాగుంటే ఆడియన్స్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా చూస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా రాజ్ తరుణ్ తప్పు చేశాడనేది ఎక్కడ బయటకు రాలేదు, ఆయన కూడా ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. సో మేబీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఏ కారణంగా పబ్లిక్ థియేటర్స్కి రాలేదో తెలియదు, కానీ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్కి ఆడియన్స్ రానవసరం లేదు, మనమే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం. సో డైరెక్ట్గా ఆడియన్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళు టీవీ ఆన్ చేస్తే మనం అక్కడ ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి అదొక అడ్వాంటేజ్ మనకు. అది ఇక్కడ ఇంపాక్ట్ పడదనే నాకు నమ్మకం. ఎందుకంటే ఆనెస్ట్గా వర్క్ చేసాం మనం అందరం, రాజ్ తరుణ్ కావచ్చు, నేను కావచ్చు, అందరం ఆనెస్ట్గా వర్క్ చేసాము. ఆనెస్ట్గా ఆడియన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఇద్దాం అనుకుంటున్నాం. సో మిగతా వేరే పర్సనల్ విషయాలు ఏమొచ్చినా కూడా అది వాళ్ళు కన్సిడర్ చేయకుండా సినిమాలాగా చూస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇందాక ఒక మాట చెప్పారు, నేను జబర్దస్త్ నుంచి వచ్చాను కాబట్టి కామెడీ ఇది తీసుకున్నాను, నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారని. బట్ దీని తర్వాత రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చారన్న విషయం మర్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను ఒక మూవీ చాలా సీరియస్ మూవీ వెళ్ళి అల్లా నరేష్ గారికి నరేట్ చేశాను. ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత ఆయన కొంచెం అలా బ్లాంక్గా చూస్తూ ఉన్నారు. కంటిన్యూ చేయన్నా వద్దా అండి అంటే, లేదు చెప్పండి మొత్తం చెప్పండి అని ఫుల్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి, ఇంత సీరియస్ స్టోరీ ఎందుకు తీసుకున్నారండి మీరు, జబర్దస్త్ కదా, మీ నుంచి ఆడియన్స్ ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మీరు ఇంత సీరియస్ అవుట్ సీరియస్ తీసుకున్నారేంటి అంటే, నాకు ఇది ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అండి అని అన్నా. ఓకే, బట్ రీచెక్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ రావడమే మీరు ఈ స్టోరీతో అంటే కష్టమేమో, కొంచెం ఎంటర్టైన్మెంట్ వచ్చి తర్వాత ఆడియన్స్ మీకు అలవాటు పడ్డ తర్వాత అప్పుడు ఇలాంటివి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఐ గేవ్ ఏ థాట్. ఎందుకంటే నేను అనుకున్న వేరే స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చిన ఒక స్టూడెంట్ లాగా నేను అనుకున్న స్టోరీస్ ఏంటంటే ఒక పెద్ద స్కేల్ మూవీస్. నేను ఒక 2 పెద్ద బ్యానర్స్లో చెప్తే వాళ్ళు ఏంటంటే, ఇది ఏంటి హాలీవుడ్ స్టైల్లో ఉన్న సినిమాని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, మన ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటివి చేయగలుగుతారా అనేది వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. సరే, ఒక చిన్న సినిమాతో స్టార్ట్ చేస్తే అందరికీ నమ్మకం కలుగుతుంది కదా, దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ తీసుకుందాం. మా గురుగారు కూడా స్టూడెంట్ నెంబర్ 1తో స్టార్ట్ అయ్యారు కాబట్టి, సో మేబీ అది ఒక ఎగ్జాంపుల్ లాగా మనం ఎందుకు తీసుకోకూడదు, ఫస్ట్ ఒక చిన్న దాంతో స్టార్ట్ చేసి అని ఆ దాంట్లో 2-3 చిన్న స్టోరీస్ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో ఇది ఫస్ట్ వర్కౌట్ అయింది. ప్లస్ కామెడీ కూడా మనం ఎంటర్టైన్మెంట్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో, దీనైతే బాగా చూపెట్టగలుగుతాం అనే దాంట్లో ఐ చూస్ దిస్. కంప్లీట్గా అయితే ఎంటర్టైన్మెంట్ కోర్షన్ ఎక్కువ ఉంటుంది, 100% ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా ఉంటుంది. అంటే మేజర్ పార్ట్ కాదు, ఫుల్ పార్ట్ అంతా ఎంటర్టైన్మెంట్. అంటే ఆఫ్టర్ జబర్దస్త్ వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అక్కడ కామెడీ ట్రాక్లు రన్ అవుతున్నాయి కానీ నవ్వు రావట్లేదు జనాలకి. అయినా సో ఇది ఎప్పుడైనా అనిపించినప్పుడు, అంటే జబర్దస్త్ ఇది నుంచి వచ్చారు కాబట్టి అది చాలాసార్లు, అంటే బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ అనుకుంటా, థియేటర్కి వెళ్ళి పగలబడి నవ్వుకుని వచ్చాం. అల్లరి నరేష్ గారు, మన ఈయన జబర్దస్త్ జడ్జి ఇప్పుడు ఆయన, రైట్, కృష్ణ భగవాన్ గారు, అల్టిమేట్ కామెడీ, చాలా ఎంజాయ్ చేశాం. సో అలాంటి లాఫ్టర్ మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు, జాతిరత్నాలు అలాంటి 2-3 మూవీస్ తప్ప. సో జబర్దస్త్ వచ్చినాక ఏంటంటే ఆడియన్స్కి ఇంట్లో కూర్చొని ఫ్రీగా టికెట్కి డబ్బులు పెట్టకుండా ఇంట్లోనే ఫ్రీగా కామెడీ చూస్తున్నప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి అంతకంటే ఎక్కువ కామెడీ చూస్తేనే నవ్వుకుంటారు. సో అది కొంచెం దెబ్బ పడింది ఆడియన్స్కి, సినిమాలకి చాలా దెబ్బ పడింది. ఆ జబర్దస్త్లో వచ్చే జోక్స్ కంటే ఎక్కువ జోక్స్ అయితే తప్ప ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు మా దాంట్లో కూడా చిరంజీవిలో చేస్తున్నప్పుడు చాలాసార్లు అలా జబర్దస్త్ సైడ్ వెళ్తుంటే వద్దు జబర్దస్త్ వద్దు సినిమా లాగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి తప్ప మళ్ళీ ఆ ట్రాక్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్న దాంట్లో ఫన్, ఆడియన్స్కి ఒక సినిమాటిక్ ఫన్ ఎలా ఉండాలో అంతా చేసుకుంటూ ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా
ఉన్న దాంట్లో ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేలాగా ప్లాన్ చేసుకుంటాం. డెఫినెట్లీ జబర్దస్త్ వచ్చిన తర్వాత అయితే కామెడీకి ఒక మార్క్ లెవెల్ పెరిగింది. సో ఆ లెవెల్ లుకప్ చేస్తే తప్ప మనం రీచ్ అవ్వలేం. ప్లస్ కొన్ని సినిమాలు అంటే యాజ్ ఎ ఆడియన్గా నాకు అనిపించింది, థియేటర్లో చూసినప్పుడు పగలపడి నవ్వుతాము, చాలా నవ్వు వస్తుంది, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. సేమ్ సినిమా ఓటీటీలో చూసినప్పుడు అంత నవ్వు రాదు, ఎంటర్టైనింగ్ అనిపించదు. ఈవెన్ నా ఫ్రెండ్ ఒకటి వెళ్ళి సినిమా థియేటర్లో చాలా కామెడీ ఉంది, సినిమా అదిరిపోయింది అన్న సినిమాలు నేను ఓటీటీలో చూసిన తర్వాత ఏముందో అసలు నవ్వే రాలేదు, నువ్వు ఎందుకు అంత నవ్వావు? కరెక్ట్. ఎందుకు థియేటర్లో ఒక రకమైన రియాక్షన్స్ వస్తున్నాయి, ఓటీటీ వచ్చేసరికి నాకు ఒకటి అర్థమైంది అనుష్, సైకలాజికల్. ఇప్పుడు నేను డబ్బులు పెట్టా, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నా, నేను ఎంజాయ్ చేయాలి దీన్ని. నాకు కొంచెం నవ్వు వచ్చినా నేను ఎక్కువ నవ్వాలి, ఎందుకంటే నేను పెట్టిన డబ్బులకి పైసా వసూలు ఉండాలి. ఇంట్లో ఫ్రీగా వస్తుంది సినిమా, నన్ను నిజంగా నవ్విస్తే తప్ప నేను నవ్వను. సో అదొక చిన్న సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది అని అనుకుంటాను, ఎందుకంటే చుట్టూ అందరు నవ్వుతున్నారు. ఓటీటీ కూడా డబ్బులే కదా పెట్టేది, కానీ అక్కడ పెట్టే డబ్బులు వేరు, ఇక్కడ పెట్టే డబ్బులు వేరు. ఇప్పుడు మనం ఒక సినిమాకి పెట్టే డబ్బులు ఇక నెలకు పెడుతున్నాం ఇక్కడ, రైట్? ఒక థియేటర్లో అందరు నవ్వుతున్నప్పుడు వాళ్ళతో పాటు మనం శృతి కల్పేస్తాం అని చెప్పేసి, ఎందుకంటే మనం నవ్వకపోతే మనం వీడికి ఏంటి ఈ హాస్య గ్రంథులు లేవా ఏంటి అని అనుకుంటారేమో అని చిన్న భయంతో, ఆర్ ఫ్లోలో అందరితో పాటు నవ్వేస్తున్నా కూడా ఓకే బాగానే ఉందిలే అనుకుంటాం. ఒక్కలం కూర్చున్నప్పుడు ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో అది మన పర్సనల్ ఒపీనియన్. సో అక్కడ దట్ ఈస్ ద డిఫరెన్స్ థియేటర్లో చూసే సినిమాకి ఓటీటీలో చూసే. చాలా సినిమాలు థియేటర్లో అసలు వర్స్ట్ సినిమా ఇది అనుకొని పక్కన పడేసింది, ఓటీటీలోకి వచ్చినాక సూపర్ హిట్ అయినాయి. సూపర్ హిట్ థియేటర్లో అయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చినాక ఇదేం సినిమా అసలు, ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఈ సినిమా హిట్ అయింది ఆ థియేటర్, ఎలా హిట్ అయింది, ఎందుకు హిట్ అయింది అంత, అసలు ఏముంది దీంట్లో అనిపించింది. ఐ డోంట్ నో, అంటే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఒకలాగా చూస్తున్నారు, ఓటీటీలో ఒకలాగా చూస్తున్నారా మరి, లేకపోతే స్కేల్ అలాంటిదా, థియేటర్లో ఉన్నప్పుడు వేరే ఫీల్ వస్తుంది, ఓటీటీలో వేరే ఫీల్ వస్తుందా తెలీదు, రీసెర్చ్ చేయాలి దాని గురించి. సో రాజమౌళి గారు చూపించారు మీ గురువు గారికి ట్రైలర్? ఆయన అక్కడ బిజీగా ఉన్నారుగా. అసలు అట్లీస్ట్ ఈ డిస్కషన్స్ ఎప్పుడైనా సినిమా చేద్దాం అనుకుంటున్నాను, నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, పోస్టర్ పంపించాను, చిరంజీవి గారికి కూడా పంపించాను. సో నా సైడ్ నుంచి నేను పంపిస్తున్నాను. చిరంజీవి గారు మొన్న కలిసి ఆయనకు కూడా చెప్పాను ఇలా చేస్తున్నాను సార్ అని. రాజమౌళి గారికి కలిసి చెప్పే అవకాశం రాలేదు, ఎందుకంటే ఆయన మహేష్ బాబు గారు షూటింగ్లో బిజీగా ఉన్నారు. మనకు కూడా ఎందుకు ఊరికే వెళ్ళి డిస్టర్బ్ చేయడం అని, వేరే టైంలో వెళ్ళి కొన్నిసార్లు ఏంటంటే నాకు మోమాటం, పర్టికులర్గా దీని గురించి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో పనిలో ఉన్నప్పుడు అన్నట్టుగా నేను కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాను. అదర్వైజ్ ఏదన్నా కలిసి కొంచెం టైం దొరికింది మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఇది కూడా చెప్పేస్తూ ఉంటాను. బట్ మెసేజ్ అయితే పెట్టాను, రాజమౌళి గారికి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను, దిస్ ఇస్ ద మూవీ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ డైరెక్టర్ సార్ అని చెప్పి పంపించాను. మన బర్త్డే విషెస్ అప్పుడు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే పర్టికులర్గా ట్రైలర్ టీజర్ అని నేను చూపెట్టలేదు, ఎందుకంటే ఆ స్టేజ్ సినిమా చేసిన తర్వాత అప్పుడు నేను చూపిద్దామని. అండ్ ఇంకోటి, ఇది కాంట్రవర్సీ అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలి అంటే సుకుమార్ గారి దగ్గర పనిచేయాలి. ఆయన దగ్గర వచ్చినంతమంది డైరెక్టర్లు ఇంకే డైరెక్టర్ దగ్గర నుంచి రాలేదు. ఈయన దగ్గర రావడానికి రీజన్ ఏంటి? అండ్ రాజమౌళి గారి దగ్గర నుంచి అంత ఎక్కువ మంది డైరెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర నుంచి ఒక్క డైరెక్టర్ కూడా అట్లా రాకపోవడానికి రీజన్ అది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి నేను పని చేశాను. కాకపోతే ఏంటంటే ఏం చెప్పాలి దీనికి ఆన్సర్ నేను, ఎందుకంటే నేను సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తే ఆయన స్టైల్ ఏంటి, ఆయన దగ్గర నుంచి ఎందుకు బయటకు ఎక్కువ మంది వస్తున్నారు అనేది తెలిసేదేమో. బట్ అట్లీస్ట్ ఇక్కడ రాకపోవడానికి రీజన్ ఏంటండి? రాకపోవడానికి రీజన్ అంటే ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన మా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఏడీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళల్లో ఆల్రెడీ అశ్విన్ హీఈస్ డూయింగ్ ఎ మూవీ విత్ రిషబ్ శెట్టి. సో పెద్ద మూవీ, అది చాలా పెద్ద మూవీ, 100 crores పైన మూవీ అది. ఎందుకంటే కాంతార 2 తర్వాత వస్తున్న మూవీ అది, రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యుడే డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ మిగతా వాళ్ళు కిరణ్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్ పెద్ద మూవీస్, బిగ్ మూవీస్కి ఇప్పుడు మొన్న హనుమాన్, మిరైకి, వాటికి మెయిన్ టీంలో పనిచేశారు. అంటే వాళ్ళు బయటకు వచ్చి ఒక డైరెక్షన్ చేద్దామనే గ్యాప్లో ఈ మూవీస్ పడి అందులో ఉన్న డైరెక్టర్స్ పరిచయం ఉండడం వల్ల పిలవడం జరిగింది. నేనేంటంటే బాహుబలి అయిపోగానే ఇంకా ఫిక్స్ అయిపోయా, మన ఏజ్ పెరిగిపోతుంది, ఇంకెప్పుడు పోతామో తెలియదు, ఉన్నంతలో నేను ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను డైరెక్షన్. సో ఇంకా 2-3 మూవీస్ చేసుకుంటూ దాంట్లో టైం స్పెండ్ చేసే బదులు నాకున్న నాలెడ్జ్తో, డైరెక్టర్ గారి దగ్గర నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం గెయిన్ చేసుకున్న తర్వాత వద్దామని అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ద టీమ్ ఈజ్ రెడీ.
ఇప్పుడు అశ్విన్ తర్వాత ఇంకొక 4-5 రెడీగా ఉన్నారు. మేబీ ఇన్ ఇయర్ ఆర్ 2 యూ విల్ సీ దెమ్. అదైతే ఉంది. సో 1 ఒకటే చేశారు కదా బాహుబలి ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్. నేను 2 చేశాను. 2 చేశారు. 2 కంప్లీట్ సినిమా అంతా ఉన్నారు. తర్వాత RRRకి అటు పోదామని ఎప్పుడు అదే RRR టైం కల్లా నేను ఇక్కడికి వచ్చేసి ఇంకా మన ఓన్ ట్రయల్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. చెప్పా కదా, నేను ఒక పెద్ద మూవీ ప్లాన్ చేసుకొని ఒక బిగ్ స్కేల్లో రైటింగ్ చేసుకొని దాన్ని వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఏంటంటే చాలా బాగుంది కాన్సెప్ట్, కానీ ఇలాంటి సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు అనేది ఒకటి, ప్లస్ దీనికి తగ్గ హీరో దొరకాలి. ఓకే, సీరియస్ సబ్జెక్ట్. ఇట్స్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది మూవీ. ఇండియాలో రాలేదు అట్లాంటి కాన్సెప్ట్. సో కరెక్ట్గా చెప్పాలంటే దిస్ క్యాన్ ఆల్సో బి డన్ ఇన్ ఇంగ్లీష్, హాలీవుడ్ స్టైల్లో చేసి హాలీవుడ్లో కూడా రిలీజ్ చేసుకునేంత కెపాసిటీ క్యాలిబర్ ఉన్న సబ్జెక్ట్ అది. సో ఆ సబ్జెక్ట్ మీద ప్రయత్నాలు జరిగి నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇంత పెద్ద సబ్జెక్ట్ నేను ఇప్పుడు చేయాలంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, వేరే హీరోస్ కావచ్చు, నన్ను ఇప్పటివరకు ఒక యాక్టర్గానే చూశారు. ఎంత రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసి వచ్చినా కూడా నన్ను జబర్దస్త్ అదర్యాబి అనే కన్సిడర్ చేస్తున్నారు తప్ప, ఓకే మనం ఒక వర్క్ చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నమ్మకం కలగదు కదా. ఈ లోపు నేను ఒక చిన్న సినిమాలో ఒక ట్రెండ్ చేసుకుంటే అప్పుడు ఐ కెన్ టేక్ ఎ స్టెప్ అన్నట్టు. దెన్ ఐ టుక్ ది స్టెప్. ఎన్ని ఇయర్స్ పట్టిందండి ఈ సినిమా కంప్లీట్ ఫినిష్ అవ్వడానికి? చిరంజీవికి 1 year. 1 year ఎందుకు పట్టిందంటే, నేను చెప్పా కదా వెబ్ సిరీస్ నుంచి సినిమాకి మారి దాంట్లో మళ్ళీ చిన్న ఇది ఎప్పుడు 2022లోనే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా? లేదు బ్రో, ఇది 2024 August 5th మనం పూజ స్టార్ట్ చేసాం. నేను ఎంత స్పీడ్గా చేసుకుంటే వెళ్ళానంటే, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ టైంకి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ స్పీడ్తోనే వర్క్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఓకే దీన్ని వెబ్ సిరీస్ కాకుండా సినిమాలా కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. దెన్ ద వర్క్ స్టార్టెడ్, ఎడిట్, పోస్ట్ ప్రొడక్షన్. మనకు షూట్ అంతా అయిపోయింది డిసెంబర్లోనే, నవంబర్ ఎండ్ కల్లా అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్, ఇది మ్యూజిక్ అన్నీ చేసుకుంటూ తీసుకుని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. అదర్వైజ్ నేను అంటే వాట్ ఐ బిలీవ్ ఈజ్, ఇప్పుడు ఈవెన్ నేను కామాఖ్య సినిమా చేస్తున్నాను డైరెక్షన్. ప్రొడ్యూసర్ ఎప్పుడైతే డబ్బులు పెట్టి మనకు సినిమా స్టార్ట్ చేస్తున్నామో, కామాఖ్య మైథలాజికల్, ఇట్స్ ఎ థ్రిల్లర్. ఇట్స్ ఎ థ్రిల్లర్. సో అందుకే ఒకసారి కామెడీ అయిపోయింది, ఇప్పుడు థ్రిల్లర్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్ తీసుకుందాం. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ నమ్మకం మీద మనతో డబ్బులు పెట్టి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మన టోటల్ ఫోకస్ సినిమా మీద పెట్టుకొని దాన్ని ఎంత తొందరగా విత్ క్వాలిటీ ఎలా ఫినిష్ చేయాలనేది నేను చేస్తాను, ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్. సో అలా చేసుకొని సినిమా తీసుకెళ్ళి దిగోండి రెడీ ఉంది అంటే అప్పుడు హీ కెన్ సెల్ ఇట్ విత్ ఏ మార్జిన్. అదర్వైజ్ ఏమవుతుందంటే, మనం నెలలు సంవత్సరాలు మనం తీసుకొని అది బయటకు రావడానికి కంటెంట్ పాతగా అయిపోవచ్చు ఈలోపు. సో మా గురుగారు చేస్తున్నంత పెద్ద స్కేల్ మూవీ అయితే నేను టైం తీసుకోవచ్చు, నేను చేసిన చిన్నయే కదా, అందుకని ఇట్ వాస్ క్విక్ మనకైతే. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత 1 year పట్టింది. ఈ స్టార్ట్ అవ్వకముందు స్ట్రగుల్ ఏంటి? ఓకే, నాకు అప్రోచ్ మిమ్మల్ని నమ్మడానికి ఒక ప్రొడ్యూసర్ రావడానికి ఎన్ని ఆఫీసులు తిరిగారు, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు? అది చాలా బ్రో. అంటే ఇట్స్ అ డిఫరెంట్, ఒక యాక్టర్ నుంచి డైరెక్షన్ చేస్తున్నాం కదా, చెయ్యాలని తపన, అవతల నుంచి నమ్మకం రాదు. ఒక స్టేజ్లో ఎలా అంటే, ఏంటి మన మీద నమ్మకం లేదు అన్నప్పుడు మనమే సొంతంగా ఏమన్నా చేస్తే ఎలా ఉంటుంది. ఆఖరికి ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయానంటే, మధ్యలో ఒక 30-40 lakhsతోనన్నా ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వాట్ వీ కెన్ డూ అనేది. అలాంటి స్టేజ్కి వెళ్ళి ఎలా అంటే, మామూలుగా మనని ఇన్వైట్ చేసి మీరు మా ఇంటికి వచ్చి మా ఫంక్షన్ అటెండ్ అవుతే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి, మాకు కొంచెం లెవెల్ పెరుగుతుంది అనుకునే వాళ్ళ దగ్గర, అలా అనుకునే వాళ్ళకి నేను రివర్స్ ఫోన్లు చేసి ఏదైనా సినిమా ప్లాన్ చేద్దామా, ఏదైనా కాన్సెప్ట్ ప్లాన్ చేద్దామా, మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, మీరు పెట్టే డబ్బు మొత్తం సినిమాకే పెట్టండి, సినిమా బయటకు వచ్చి ఒక పేరు వస్తే అది చాలు నాకు. సో ప్రొడ్యూసర్గా మీ పేరు వస్తుంది, డైరెక్టర్గా నాకు పేరు వస్తుంది అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయా. మళ్ళీ ఏంట్రా అసలు లైఫ్, మనం చేస్తున్నది ఏంటి, చేసింది ఏంటి, ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ మిస్ అవుతుంది అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని, ఇట్లా కాదు అట్లా కాదు, చాలా రోజులు అంటే ఇంట్లో చెప్పుకోలేం ఏం బాధలు పడుతున్నాం అనేది. అలాగని చెప్పేసి రాకపోయినా పర్లేదు అనుకుంటూ ఉండలేదు. ఈరోజు అనిపిస్తుంది వద్దు ఇంకా అవసరం లేదు, లైట్ తీసుకో, చూద్దాంలే యాక్టింగ్ జరుగుతుంది కదా అది కానీ అప్పటికే నేను జబర్దస్త్ మానేసా.
3.5-4 years అవుతుంది మానేసి. సో ఇప్పుడు అటు జబర్దస్త్ లేదు, నేను డైరెక్షన్ చేద్దామని, యాక్టింగ్ చేద్దాం, డైరెక్షన్ చేద్దామనే నమ్మకంతో జాబ్ కూడా వదిలేసా. అటు జాబ్ వదిలేసి, ఇటు డైరెక్షన్ కోసం జబర్దస్త్ వదిలేసి, అన్నీ వదిలేసి ఇప్పుడు మనకు జీరో ఇన్కమ్తో నేను నెట్కి రావాలి. అటు ఇల్లు నెట్కి రావాలి, ఇటు నా ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. బాగా ఫేస్ చేసిన బ్రదర్. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎన్ని ఇయర్స్ బ్రో అట్లా? నేను ఆల్మోస్ట్ ఒక సీరియస్గా అన్ని క్విట్ చేసుకొని స్టార్ట్ చేసిందంటే 4 years అవుతుంది. 4 years నుంచి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఈ 1 year కూడా నాకేంటంటే, ఈ 1 year అయినా కూడా నాకు పెద్ద ఎఫెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం కానీ అవుతుంది కదా అనేలాగా నేను వచ్చి, ఎందుకంటే ఫైనల్గా మై నేమ్ విల్ బీ ఆన్ ద క్రెడిట్ డైరెక్టెడ్ బై అభినయ్ కృష్ణ అనే పేరు వస్తుంది, విచ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. సో కానీ 4 years చిన్న టైం కాదు, ఎప్పుడు గివప్ ఇచ్చేద్దాము అని. 4 years కాదు బ్రో, యాక్చువల్గా చెప్పాలంటే నేను అంటే డైరెక్షన్ చేద్దాం అనుకున్నది 2013లో. నేను వెళ్ళి ఒక ప్రొడక్షన్ హౌస్లో సబ్జెక్ట్ చెప్పి, పెద్ద ప్రొడక్షన్ హౌసే, సబ్జెక్ట్ చెప్పి అంతా ఓకే అయిపోయి, రేపు ఒక 1 weekలో నీకు ఆఫీస్ ఇచ్చేస్తాము, నువ్వు స్టార్ట్ చేసుకో వర్క్ అన్న స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏదో సమ్ రీజన్ వల్ల అది ఆగిపోయింది. మధ్యలో నేను జబర్దస్త్ చేస్తూ మధ్యలో అక్కడక్కడ ప్రయత్నాలు జరగడము, వాళ్ళంతా కూడా ఆడుకొని నాతో ఇవన్నీ జరిగినాయి. కానీ సీరియస్గా ఇంకా లేదు, ఖచ్చితంగా నేను సినిమా డైరెక్షన్ చేసిన తర్వాతనే బయటకు రావాలి, ఇంకా ఇది చాలు ఇంకా అని చెప్పి ఇంకా అన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్ ఎప్పుడైతే డైరెక్షన్ పెట్టాను అది 4 years అవుతుంది. దానికంటే ముందు నుంచే నడుస్తుంది ఇదంతా, స్టోరీస్ రాసుకోవడము. వేరే అనిల్ రావిపూడి గారి దగ్గర నేను అప్పుడు స్టోరీ డిస్కషన్స్కి వెళ్ళేవాడిని. సో ఆయనతో కూడా ట్రావెల్ చేసాము, అవన్నీ ఉన్నాయి. సో ఆయన కూడా ఒకసారి నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి, నీకు అసలు ఇంత మంచి కాన్సెప్ట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, బట్ డెఫినెట్లీ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఏ మూవీ డైరెక్షన్, నీకు ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదన్నారు కూడా. నాకేంటంటే నేర్చుకొని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రాజమౌళి గారి దగ్గర చేసుకొని, ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చినాక కూడా ఒక 4.5 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి దెన్ ఫైనల్గా ఐఎమ్ కమింగ్ అవుట్. 12 years అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు కష్టపడింది 12 years. అది బయట చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ధనుష్ ఈడేంట్రా జబర్దస్త్ చేశాడు, ఈడికి వచ్చి రాగానే సినిమా ఒకటి దొరికింది, డైరెక్షన్ చేశాడు అని తెలుస్తుంది. కానీ చూసేవాళ్ళకి బ్యాక్ స్టోరీస్ తెలియదు ఎంత స్ట్రగుల్. అంటే ఒక యుఎస్లో జాబ్ ఆపర్చునిటీ ఉండింది నాకు, వదిలేసుకున్నాను. ఇక్కడ బిగ్ 4 కంపెనీస్లో పెద్ద కంపెనీ, మంచి శాలరీ, ఒక ఏసీ ఎన్వైరన్మెంట్ అన్నీ వదులుకొని ఒక యాక్టర్గా ఉన్నప్పుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మనకంటూ ఒక లగ్జరీ ఉంటుంది. డైరెక్షన్ చేస్తున్నప్పుడు చిన్న బడ్జెట్లో చేయాలని నేను ప్రొడ్యూసర్కి సేవ్ చేయడానికి ఏం ప్రయత్నం చేయగలుగుతామని చెప్పేసి ఈ క్యారివ్యాన్లు అయితే సెకండరీ, అది చాలా హై లెవెల్ అన్నట్టు. అక్కడ దాకా కాదు, కుదిరితే హోటల్ నుంచి మన మెస్ నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఫుడ్ అలా కూడా తినేదానికి రెడీ అయిపోయాం. ఎందుకంటే సినిమాని అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేసి ఇవ్వాలి, అలా అయితేనే మనం సక్సెస్ఫుల్. లేదంటే ఎన్ని సినిమాలు ధనుష్, 100 సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి. ఎందుకంటే అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో సినిమా అవ్వకపోతే ప్రొడ్యూసర్ కూడా డబ్బులు పెట్టడానికి ముందుకు రాడు, ఆయనకు లాస్, సినిమా చేసిన డైరెక్టర్కి లాస్. సో అది నేను మైండ్లో పెట్టుకొని ఫస్ట్ చేసే సినిమా టైంలో ఏ టైం అయితే చెప్పామో ఆ టైంలో ఏ బడ్జెట్ అయితే చెప్పామో ఆ బడ్జెట్లో ఫినిష్ చేస్తేనే వీఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, అదర్వైజ్ వీ షుడ్ నాట్ డూ ఇట్ అని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇన్ని ఇయర్స్ ఇన్కమ్ కోసం అటు ఇటు స్ట్రగుల్ అవుతూ ఫేస్ చేస్తూ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్స్ ఏమంతా చూస్తుందా? అంటే మనం ఒక్కళ్ళే ఉన్నామంటే ఓకే, ఎలాగైనా ఫేస్ చేయొచ్చు, మా అయితే రోడ్డు మీద పడుకునైనా రేపు పొద్దున్న లేచి అక్కడే స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవాలన్నప్పుడు ఈ కెరియర్ ప్లస్ ఫ్యామిలీ ఎప్పుడైనా గొడవలు అవ్వడం కానీ, ఎందుకు మనకు అవసరమా అనే సిచ్యువేషన్ రావడం కానీ, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా బయటకి అయితే రాదు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఇచ్చింది, ఫ్యామిలీని మీరు ఎలా కన్విన్స్ చేశారు? లక్కీలీ ఏంటంటే మనీ వాజ్ నాట్ ఏ క్రైటీరియా ఎనీ టైమ్ ఫర్ మీ ఆర్ మై ఫ్యామిలీ. డబ్బులు ఇన్ని ఉండాలి మనకి, ఇంత ఉండాలి లేదు, హ్యాపీగా ఉన్నామా లేదా ఉన్న దాంట్లో అనేది మా ఇంట్లో వాళ్ళందరికీ, నాకు ఎప్పుడు మేము అనుకునేది అన్ని సంపాదించాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. అందుకే నా కారు ఇప్పటికీ చూస్తే ఇంకా పాత మోడల్ కారే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓకే కారు ఉంది అంతే, అందులో లగ్జరీ కారు కొనాలి అంటే ఉన్న డబ్బులన్నీ పెట్టుకుంటే కారు వస్తుంది, కానీ దానివల్ల ఏంటి మనకు లాభం? సో ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెడతాం.
అండ్ ఫ్యామిలీ నుంచి డెఫినెట్గా సపోర్ట్ ఉంది. మా నాన్నగారు కూడా ఏంటంటే మధ్యలో ఒకవేళ నీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నువ్వు డోంట్ వరీరా, మన దగ్గర ఏదో ఒకటి ప్రాపర్టీ తీసేస్తే దాని గురించి నువ్వు టెన్షన్ పెట్టుకోకు, ఏదో ఒకటి అయిపోతుందిలే అన్నట్టు. సో ఆ సపోర్ట్ ఉంది. అలాగని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లోంచి డబ్బులు తీసుకునే స్టేజ్కి వెళ్ళలేదు, ఎందుకంటే నేను అంతకుముందు ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అయితే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా మీది, ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే? నాన్నగారు సంపాదించింది, అది నాన్నగారు సంపాదించిన ఆస్తి. అది నేను ఎప్పుడు తీసుకుంటాను అనేది ఇప్పుడైతే నేను తీసుకునే ఉద్దేశంలో లేను. ఆ తర్వాత ఫ్యూచర్లో మేబీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత అది ప్రాపర్టీ అంత ఫ్యామిలీకి బిలాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను నాది అనుకునేది నేను సంపాదించుకున్నది. సో నేను ఎలాగో నేను డైరెక్టర్ అవ్వాలి ఆర్ నేను యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను డబల్ షిఫ్ట్స్ చేసుకుంటూ అటు షూటింగ్స్ ఇటు సాఫ్ట్వేర్ చేసుకుంటూ వేరే ఈవెంట్స్లో స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించుకున్నది నేను కూడబెట్టుకున్నాను కదా. ఏది మర్క్ తీసుకోకుండా, నేను ఆడి తీసుకోకుండా, లగ్జరీస్కి వెళ్ళకుండా, నేను ఉన్న దాంట్లో నేను సర్దుకుంటూ చేసుకుంటూ దాన్ని రీఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ తెచ్చుకున్న నా సొంత డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచే సర్వైవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో నాన్నగారిది ప్రాపర్టీ ఉంది అంటే ఉంది, కానీ అది చూసి అదే భరోసా మీద అయితే నేను ముందుకెళ్ళలేదు. అదే ఎన్ని రోజులు ఉంటుంది కూర్చుందంటే? ఎగ్జాక్ట్లీ, ఎంతైనా కూడా 4-5 ఇయర్స్లో అయిపోతుంది. నాకు ఎప్పుడు కూడా ఇంటి నుంచి నాకు లైక్ మాకు ఇవి కావాలి అవి కావాలనే ప్రెషర్ రాలేదు కాబట్టే నేను సర్వైవ్ అవ్వగలిగాను. అండ్ నా సైడ్ నుంచి కూడా నేను అనుకున్నది ఏంటంటే, ఓకే ఇంకా లైఫ్లో ఆఫ్టర్ పాండమిక్ కోవిడ్ తర్వాత ఎప్పుడు లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. నాకు మెయిన్గా నాకు బాగా హాంట్ చేసింది ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వాలనుకుని 2012 నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇంకా కాలేకపోయాను అంటే ఇక్కడ ప్రయత్న లోపం ఏంటి అని చెప్పి చాలా సీరియస్గా దాని మీద అనలైజ్ చేసుకొని, ఓకే లెట్ మీ వర్క్ ఆన్ దిస్, ఇది చేస్తేనే నేను ఒక సక్సెస్ సాధించినట్టు. అండ్ చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు బయటకు రావాలి అనుకుంటే, అరే వాడిని చూసా ఆల్రెడీ అయిపోయింది, వాడు వేస్ట్ అయిపోయాడు, ఇది అనేది కూడా ఒకటి చూడడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు బీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బ్యాడ్ ఎగ్జాంపుల్. అందుకే నేను ఖచ్చితంగా నేను చేసే తీరాలి అని బాగా స్ట్రాంగ్గా నమ్మాను, దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా కష్టపడ్డాను. నాకు తెలిసి ఏమేమి కష్టాలు పడ్డానో, ఎన్ని ఆలోచనలు, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఇవన్నీ నాకు తెలుసు. బట్ అది ఎక్కడ బయట ఎక్స్ప్రెస్ చేయకుండా నాలో నేనే అనుకొని, లేదు ఇక్కడ కాదు ఇంకొక దగ్గర ఇలా ట్రై చేద్దాం, ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ రూట్ కాకుండా ఈ రూట్లో వెళ్తే ఏంటి. సో ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ ముందుకు వచ్చాము. ఫైనాన్షియల్గా ఇంట్లో సపోర్ట్ అంటే ఇంట్లోంచి నేను తీసుకునే స్టేజ్కి అయితే రాలేదు. నేను సంపాదించి దాచిపెట్టిన దాంట్లోంచే తీసుకొని సో యా అలా. సో ఈ టైంలోనే మనం ఎప్పుడైతే డౌన్ఫాల్లో ఉంటామో అప్పుడే మనతో పాటు ఉన్న వాళ్ళు రియల్ ఎవరు ఫేక్ ఎవరు అని అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి సిచ్యువేషన్ సందర్భాలు ఏమన్నా ఎదురైనాయి? చాలా లైఫ్, మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూడకపోవడం కానీ? లేదు అట్లా అని కాదులే, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను జబర్దస్త్ వదిలేసి బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో కొందరు రియల్ ఫేసెస్ ఏంటో తెలిసాయి. కొంతమంది ఏంటంటే బయటకు వచ్చిన మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా స్టాండ్ తీసుకున్నారు మన కోసం. అండ్ మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఐ ఫీల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, లెసన్ లైఫ్లో. ఇప్పుడు జబర్దస్త్ అనే కాదు, తర్వాత బయటకు వచ్చినాక కానీ, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల వల్ల కావచ్చు, వెన్ ఎవర్ వీఆర్ మీటింగ్ పీపుల్, వాళ్ళు ఒకవేళ మనని ఏదన్నా అవమానించినా లేకపోతే మనం మోసం చేసినా, ఓకే ఇలాంటి వాళ్ళు ఉంటారు లైఫ్లో, నెక్స్ట్ టైం మనం ఇలాంటి వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అనేది ప్రతి దగ్గర నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి చేశాను, కామాఖ్య చేస్తున్నాను, ఐఎమ్ మీటింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. యాక్టింగ్ అనుకోండి చేసి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ అలా కాదు, వీ హ్యావ్ టు మీట్ మోర్ పీపుల్. ఇక్కడ మనకు రియల్ ఫేసెస్ ఏంటో తెలుస్తూ ఉంటాయి. మనకు నువ్వు సినిమా చేయి, మీతో మనం ఉన్నాం అన్నోళ్ళు షూటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు పేమెంట్స్ మన చిన్న సినిమా కొంచెం ఇవ్వను అనట్లేదు, ఉన్న దాంట్లో అని చెప్పినప్పుడు కొంతమంది ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు అంతకుముందు హెల్ప్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, అన్నీ తెలిసిపోతున్నాయి ఫేసెస్. కొంతమంది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మా ఇమాన్యుల్ కావచ్చు, తేజ కావచ్చు, జోష్ రవి కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే అభి అన్న ఓకే నువ్వు పేమెంట్ల గురించి ఏం మాట్లాడకన్నా, వస్తాం మేము చేసుకొని వెళ్ళిపోతాం, అసలు తర్వాత మీరు డబ్బుల గురించి అసలు మాట్లాడకండి అని. ఈవెన్ లిప్సిక చిన్న ట్రాక్ డబ్బింగ్ ఉందమ్మా, పేమెంట్ ఎంత, డబ్బింగ్ మీరు డబ్బుల గురించి మాట్లాడకండి, తర్వాత అవన్నీ తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ ఎప్పుడు రావాలి ఎక్కడ రావాలి. అలాంటి వాళ్ళు మనకు తెలిసారు.
పిలిచినప్పుడు నేను ఇంత పేమెంట్ అయితే తప్ప రానండి, మనకు ఏదో ఫ్రెండ్షిప్లో అంటే వేరేది ఇంకేమైనా చూడొచ్చు కానీ అన్న వాళ్ళు ఉన్నారు. సో అన్ని సైడ్లు తెలుస్తూ ఉన్నారు జనాలు. అండ్ అలాగే ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ సినిమా అనగానే మీ సైడ్ నుంచి వచ్చిన హైపర్ అది ఇప్పుడు ఎక్కువ సినిమాలో కనిపిస్తున్నాడు. మేబీ మనోడు ఒక 2-3 ఫ్రేమ్లో కనిపించినా కూడా అట్లీస్ట్ ఆడియన్స్ కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ లాజిక్లో ఏమన్నా మనోడిని అప్రోచ్ అవ్వడం కానీ సినిమాలో క్యారెక్టర్ నేను అప్రోచ్ అవ్వలేదు ధనుష్, ఎందుకంటే ఆది చేయగలిగేంత పెద్ద క్యారెక్టర్ లేదు. ఓకే, ఇప్పుడు ఆది నాకు ఒక నా టీం నుంచి వచ్చిన ఆయనకు నా మీద ఉన్న గ్రాటిట్యూడ్ ఉందని చెప్పి నేను దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవద్దు. ఓకే, సూపర్, రైట్. సో ప్రమోషన్స్కి మనం ఆది కలిసి చేద్దామని చెప్పాను, దానికి అన్న డెఫినెట్లీ అన్న కలిసి చేద్దామని అన్నాడు. షూటింగ్లో కానీ ఇప్పుడు మనకు ఆదియే కావచ్చు, గెటప్ సీనే కావచ్చు, వీళ్ళంతా ఎక్స్ట్రాడినరీ పేరు, వాళ్ళకున్న టైమింగ్ చాలా బాగుంటుంది. కానీ మీరు ఆ సినిమా చూస్తారు కదా, చూసిన తర్వాత యూ విల్ ఫీల్ అరే కరెక్టే అభి అన్న చెప్పింది అని. ఎందుకంటే వాళ్ళు చేసేంత పెద్ద క్యారెక్టర్ లేదు. ఓకే, మనకు మెయిన్గా రాస్తరుణ్ మీదనే స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఆ రాస్తరుణ్ కాకుండా మిగతా ఏ క్యారెక్టర్స్ కనిపించినా కూడా దాని డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. సో అందులో వీళ్ళని తీసుకెళ్ళి ఏదో కనిపించాలి కదా అని చెప్పి ఫిట్ చేయడం అనేది నాకు, వాళ్ళెంత మన మీద అభిమానంతో వస్తారు వర్క్ చేస్తారు అనుకున్నా కూడా దాన్ని వాడుకోవడం ఎందుకు, అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ ఈ క్యారెక్టర్కి ఇది అయితే బాగుంటారా బాబు, చేసిన 1 minute సీన్ అయినా కూడా వీళ్ళైతే అదిరిపోద్ది, వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది అనుకునేలాగా ఉంటేనే పిలవాలని నేను అనుకున్నాను. సో ఫ్యూచర్ సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ 2 సినిమాల్లో అయితే క్యారెక్టర్స్ లేవు. రెండో సినిమాలో కూడా అన్ని చిన్న చిన్న, అదేంటంటే ఇట్స్ కంప్లీట్ థ్రిల్లర్. సో దాంట్లో కూడా పెద్ద సముద్రకని గారు, అభిరామి గారు, శరణ్య ఈ కాస్టింగ్తో వెళ్తున్నాం దాంట్లో. సో దాంట్లో కూడా పెద్ద క్యారెక్టర్స్ ఏం లేవు. బట్ కాస్టింగ్ కూడా ఎక్కడ తగ్గట్లేదండి, అందరూ ఆ రేంజ్ యాక్టర్స్ని తీసుకొస్తే. అంటే నేను ఇట్స్ ఎ ప్లానింగ్ ధనుష్. ప్లానింగ్ ఎందుకు అంటున్నా అంటే, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి దాని సేలబిలిటీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకున్న బడ్జెట్లో నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎంత, దానికి ఏ యాక్టర్ని ఫిట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యాక్టర్ ఉన్నాడు, ఆయన ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నాడు అనుకోండి, తక్కువ రోజుల్లో అదే యాక్టర్ని పెట్టుకొని చేసుకుంటే హిల్ బీ బెనిఫిషియల్ ఫర్ ద ఫిల్మ్. ఆ ఉన్న రోల్ మాత్రం ప్రాపర్గా స్ట్రాంగ్గా ఉండాలి. అలా ప్లానింగ్ చేసుకొని ఒక ప్రొడ్యూసర్కి ఏదైతే బెనిఫిషియల్గా ఉంటుందో అనేది ఆలోచించుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోగలుగుతుంది. అంటే రాజమౌళి గారి దగ్గర ఏం నేర్చుకున్నారన్న అంటే, నేను చూసిన కొన్ని వీడియోస్లో ఆయన సినిమా కంటే మొత్తం ముందే చిన్న చిన్న మినియేచర్స్ పెట్టుకుని దాంతో సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా రావాలి, ఇలా ఉండాలని చెప్పి మొత్తం వాళ్ళ కెమెరామెన్ డిపార్ట్మెంట్కి, ఆర్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ చెప్పిన తర్వాతే షూట్ లొకేషన్స్లోకి వెళ్తారని విన్నాను. సో ఇక్కడ ఆయన 5 సంవత్సరాలు టైం తీసుకుంటారు, మినిమం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో మీకున్న లిమిటెడ్ డేస్లో ఇవేమీ లేకుండా మీరు ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు ఒక యాక్టర్ని? అండ్ సినిమా టేకింగ్ అంతా మీ వే ఆఫ్ స్టైల్ ఏంటి? ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటి? ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ అండ్ డిసిప్లిన్. ఆల్రెడీ మనకు కొంచెం ఉంది డిసిప్లిన్, దానికి ఒక జోక్స్ కూడా వేస్తున్నారు మా జబర్దస్త్ వాళ్ళు, ఏంటంటే అదృష్టం వచ్చి తలుపు తడితే ఎందుకు లేట్ వచ్చావని చెప్పి పంపిస్తా అనే ఒక అది ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్, ఎందుకంటే ఒక డిసిప్లిన్ అనేది మనిషికి ఉండాలి. ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే ఒక మనిషికి డిసిప్లిన్ అనేది ఉండాలి. సో అది ఆయన దగ్గర ఇంకెక్కువ, రాజమౌళి గారి దగ్గర. అండ్ పర్ఫెక్షన్, ఒక షార్ట్ రాకపోతే మనం ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం. ఒక 5 టేకులు 10 టేకులు చాలే, ఓకే ఉన్న దాంట్లో నుంచి బెటర్ తీసుకుందామంట. కానీ ఆయన అట్లా కాదు, 20 టేకులు 30 టేకులు వచ్చినా కూడా ఓపిక్గా చేసి ఓకే వెరీ గుడ్ ప్యాకప్, రేపు మళ్ళీ మనం ఇదే షాట్ అంటారు. సో ఆ పర్ఫెక్షన్ ఆయన దగ్గర చూసుకోవాలి. ప్లానింగ్ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు బాహుబలిలో గేట్ తీస్తే ఫ్లడ్స్ వస్తాయి, ఆవులు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ షాట్ ఉంది కదా, దానికి ప్రాక్టీస్. ఆయన ఏంటంటే మిగతా డైరెక్టర్స్ దగ్గర నాకు చేయలేదు, కానీ విన్నది ఏంటంటే కో డైరెక్టర్స్ వాళ్ళందరూ చూసుకొని డైరెక్టర్కు చెప్తే ఫైనల్గా డైరెక్టర్ వచ్చి ఓకే ఫ్రేమ్ చూసుకొని ఓకే ఇది ఇలా ఓకే అని చెప్తారు. కానీ ఈయన అలా కాదు, ఈయన వెళ్ళి ఆర్ట్ అసిస్టెంట్ని పిలిచి ఇప్పుడు పట్టుకో, గేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది పైకి లేపు, ఈయన ఉండి చేయిస్తారు. అంటే ఇన్వాల్వ్మెంట్ ప్రతి దాంట్లో. ఈవెన్ జూనియర్స్ వెనకాల అక్కడ నిలబడ్డ జూనియర్స్, బ్యాక్గ్రౌండ్ జూనియర్స్లో అక్కడ లాస్ట్ అక్కడ సెట్ చేసుకోండి, అంత డీటెయిల్డ్గా ఉంటారు ఆయన. సో అది ఇన్వాల్వ్మెంట్ నాకు బాగా అలవాటు. అంటే నేను ఇప్పుడు 2 సినిమాలు చేస్తున్నాను కదా, ఈ 2 సినిమాల్లో కూడా నాకేంటంటే ఓకే ఎడిటింగ్, డబ్బింగ్, అన్ని క్రాఫ్ట్స్లో, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నిట్లో కూడా మనకు తెలియాలి ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే, లాస్ట్కి వచ్చి ఓకే కాదు,
దానివల్ల డబుల్ టైం దాని మీద స్పెండ్ చేయడం అవుతుంది. అలా కాకుండా అన్నిట్లో కూడా మనకు అవగాహన ఉండి ఓకే ఇప్పుడు మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక ఫుల్ సెటప్ ఇచ్చేస్తారు, సార్ ఇదిగో ఇది రేపు దీనికి ఈ అన్ని ప్రాపర్టీస్ కావాలి, ఇది అసలు డైరెక్టర్ దగ్గర రావద్దు, మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ చూసుకొని ఇది ఓకే అంటారు. కానీ నేనేంటంటే తెప్పించుకుంటాను చూసి ఇందులో ఇవి ఎందుకు అనవసరమైన ఎక్స్పెన్సెస్, ప్రొడ్యూసర్కి డబ్బులు బొక్క, ఇది తీసేయండి ఇది వద్దు, ఇది కావాలి, ఇది ఓకే. సో అలా ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఆయన దగ్గర నేర్చుకున్నవారు. అంటే మనకు ఒక డైరెక్టర్కి ఎక్కడ ఏమేం కావాలనేది అన్నీ తెలిసి ఉండాలి. కరెక్ట్, అన్ని క్రాఫ్ట్స్ మీద అప్పుడే మనకు ఒక కంట్రోల్ ఉంటుంది దాన్ని. కరెక్ట్. కానీ రాజమౌళి గారు ఒక సీన్కి ఈజీగా కాంప్రమైజ్ అవ్వరు, కొన్ని 30-40 టేక్స్ తీసుకుంటారు, అది ఓకే ఆయన బడ్జెట్కి ఎగ్జాక్ట్లీ ఆయన తీసేదానికి ఓకే. ఇదే మనం తీయాలంటే ఒక ప్రొడ్యూసర్ మనకు డబ్బులు పెట్టినప్పుడు ఒకటే రోజు ఒకటే సీన్ పట్టుకుని టేకులు తీస్తే అటు ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు 100%. ఈ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నాది డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వెళ్ళండి. నాది చెప్పాను కదా, నంబర్ ఆఫ్ డేస్ నేను కార్పొరేట్ సిస్టమ్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నాను దీంట్లో. ఏంటంటే ఈ డే 1 ఈ షార్ట్స్ అయిపోవాలి, డే 2 డే 3 ఇలా అన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయో ఈ అన్ని వర్కింగ్ డేస్లో ఈ సీన్ ఈ షాట్ అయిపోవాలనేది రాసుకొని పెట్టుకుంటాను. ఇందులో బై ఛాన్స్ ఇది చేయలేకపోయా, డే 1 నాది ఒక షాట్ మిస్ అయిపోయింది, దీన్ని మిగతా డేస్లో ఎక్కడ మళ్ళీ ప్లేస్ చేయొచ్చు అనేది నెక్స్ట్ మళ్ళీ నైట్ కూర్చొని దాని ప్లేస్మెంట్ చూసుకుంటా. ఓకే ఆ రోజు ఏ ఆర్టిస్టులు ఆ రోజు వస్తున్నారు, లొకేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఇది కూడా మీరే అన్నీ నేనే కూర్చొని చేస్తాను. ఇది చూసుకొని చేసుకొని మా టీంకి చెప్పి ఇక్కడ షార్ట్ మిస్ అయింది కదా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ డే ఆ రోజు ఆ ఆర్టిస్టులు అదే లొకేషన్లో ఉంటున్నారు కాబట్టి ఈ షార్ట్ కొట్టేయచ్చు. అలా ప్లాన్ చేసుకుంటూ ఓకే ఆయనలాగా అంత పర్ఫెక్షన్గా అంత టైం తీసుకొని చేయడానికి మనకు బడ్జెట్ సహకరించట్లేదు కాబట్టి ఉన్న దాంట్లో ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐఎమ్ డూయింగ్. సో ఆ ప్లానింగ్ ఒక ఇక్కడ మిస్ అయిన దాన్ని ఇంకొక దగ్గర ప్లేస్ చేసి అనుకున్న టైంలో ఎలా ఫినిష్ చేయడం అనేది. ఇంకా చాలాసార్లు అనిపించింది మా టీం వాళ్ళు కానీ డిఓపీస్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు మీరు ఇంత హడావిడి చేయొద్దండి టైం తీసుకొని చేయాలంటే, హడావిడి చేయడం నాకేమో సంతోషమా, ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు ఆయనను సేవ్ చేయాలంటే మనం అనుకున్న టైంలో ఫినిష్ చేయాలి. కరెక్ట్. సో మనకు నచ్చిందని చెప్పేసి 100 టేకులు తీసుకుంటూ కూర్చుంటా అంటే నేను రాజమౌళి గారిని కాదు, అక్కడ ఉన్నది మన మహేష్ బాబు కాదు. సో ఏ సినిమాకి ఆ స్టైల్లో బడ్జెట్ ఖర్చు పెట్టాలి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా. సో మనం చేస్తున్న బడ్జెట్లో మనం చేస్తున్నది ఏంటో చూసుకొని దాన్ని బట్టి పెడదామని చెప్పి ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ 1 డే 2 డేస్ ఎక్స్ట్రా అంతే. నేను ఏంటంటే కొంచెం ఎడిట్ పర్స్పెక్టివ్లో కూడా ఒకవేళ ఇది నాకు మిస్ అయితే ఏంటి, నాకు కౌంటర్ షాట్ దొరికింది, ఆ కౌంటర్లో నేను ఇక్కడ అవుట్ ఫోకస్ అయినా కూడా ఈ షాట్ని నేను కౌంటర్ దాంట్లో చేయగలుగుతానా అనేది అనలైజ్ చేసుకొని వెళ్ళిపోతాను. సో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఆర్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ జబర్దస్త్ టీమ్ దగ్గర నుంచి కానీ నాగబాబు గారు కానీ రోజా గారు కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్? నేను ఇంకా నాగబాబు గారికి రోజా గారికి పంపించలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే మొన్న నైట్ అంతా ట్రైలర్ మ్యూజిక్ కోసం కూర్చొని నిద్రలేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఈ పనిలోనే ఉండి ట్రైలర్ రిలీజ్ అవుతున్నప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టి దాన్ని షేర్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో చేసుకొని పడుకున్నాను కాసేపు. పడుకున్నప్పుడు మీరు కాల్ చేసింది కూడా మిస్ కాల్ ఉంది నాకు, మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. సో అసలు ఎవరికి పంపించాను ఎవరికి పంపలేదు కూడా లేదు. నేను ఓన్లీ నా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో పెట్టేసుకొని ఆహా గ్రూప్లో పెట్టేసుకున్నాను. ఇంకా పడుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇటు నా పని మీద వచ్చాను కూర్చొని ఇప్పుడు మెల్లగా నాకు కావాల్సిన వాళ్ళందరికీ ఈరోజు నైట్ కూర్చొని పంపిస్తారు. సో ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీ రియాక్షన్ అంటే ఈ చూసిన వాళ్ళలో కూడా మెసేజ్లు పెట్టిన వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవెన్ రాస్తారు మార్నింగ్ ఫోన్ చేసి, బ్రో అసలు మంచి సినిమా రేంజ్లో వచ్చింది ట్రైలర్, నాకే అర్థం కాలేదు ఫస్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. మా ఇంట్లో వాళ్ళది మనం ఎందుకు పెద్ద సీరియస్ తీసుకోమంటే ఎలా ఉన్నా కూడా మన ఫ్యామిలీ మనల్ని అప్రిషియేట్ చేస్తారు. 12 years కష్టం అని వాళ్ళకి తెలుసు కదా ఇంట్లో వాళ్ళకి. మనోడు ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, తినడో తెలియదు, సినిమా అని తిరుగుతున్నాడు, ఏమైపోతాడని భయం ఉంటారు కదా. మా అమ్మ ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆల్ ది బెస్ట్ అంటుంది. వీడేదో పని మీద వెళ్తున్నాడు, వీడు చెప్పట్లేదు ఇంట్లో కానీ ఆల్ ది బెస్ట్ రా అని చెప్తుంది. సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంటికి నేను వెళ్ళేసరికి అందరూ పడుకున్నారు. మార్నింగ్ మళ్ళీ నిన్న నైట్ సాయంత్రం తొందరగా వెళ్ళి పడుకొని అసలు ఎప్పుడు వెళ్తున్నాను ఎప్పుడు వస్తున్నాను తెలియదు కదా. కానీ ఇంట్లో వాళ్ళందరూ మాత్రం బాగుందిరా ట్రైలర్, సినిమా రేంజ్లో ఉంది అన్నారు. మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ అందరు చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. మా జబర్దస్త్ గ్రూప్ నుంచి అందరి దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. రాస్తరుని ఫోన్ చేశాడు, మీరు ఫోన్ చేశారు, అండ్ ఆహా గ్రూప్ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఈవెన్ ఈరోజు అనిల్ రావిపూడి గారి టీంకి కూడా పంపించాను.
సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది సినిమా లాగా అనిపిస్తుంది. అందరూ అదే అంటున్నారు, ప్రాపర్ థియేట్రికల్ సినిమా లాగా ఉంది అని అంటున్నారు. అది హ్యాపీ మనకు. సూపర్. ఫస్ట్ స్టెప్ అయితే సక్సెస్ఫుల్గా ఎక్కారు. ఈ నెక్స్ట్ ఏంటి అనేది ఇది జనాల దగ్గరికి వచ్చి అందరూ ఆదరించినప్పుడు అప్పుడు మనకు హ్యాపీ. November 7th కదా, 7th November. బిగ్ డే ఫర్ యూ. Yes, yes, చాలా yes. రోజుల తర్వాత.